హాయ్! ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. బొకే ఎలా ఉంది? బాగుందా? నేను కట్ చేసి దేవుడికి పెట్టాలన్నమాట ఇవాళ. సో వెల్కమ్. సో ఇలాంటిది ఒకటి తీసుకొని దీంట్లో వాటర్ నింపుకున్నాను. అండ్ మన దగ్గర ఉన్న వీటిని సిజర్స్తో కట్ చేసి దాంట్లో వేయాలి. ఇట్లా కొంచెం స్టెమ్ ఉండేలా కట్ చేసుకొని దీంట్లో వేస్తున్నాం. ఓకే, ముందు వేసేదానికన్నా ముందు ఈ ఫ్లవర్స్తో పాటు ఇది వచ్చింది అనమాట. ఇది ఫుడ్ లాగా. సో ఇది కట్ చేసి వాటర్లో వేస్తే కొంచెం ఎక్కువ సేపు ఉంటాయి. సో అలా కట్ చేస్తే ఇలా ఉండిద్ది పౌడర్. ఓకే, మొత్తం అంతా కట్ చేసినాక చూపిస్తాను. సీ యూ, బాయ్. ఓకే ఫ్రెండ్స్, కట్ చేసి బౌల్లో ఇలా వేసాను. ఇట్లా ఉన్నాయన్నమాట. ఏ కలర్ మీకు నచ్చిందో కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉగాది పచ్చడికి బెల్లం, కారం, నా దగ్గర వేప పువ్వు లేదు కాబట్టి మెంతులు కొన్ని తీసుకుని పౌడర్ చేశాను. అలానే చింతపండు, నేను కొంచెం కొబ్బరి వేస్తాను. అలానే ఇక్కడ అరటిపండు అండ్ మామిడికాయ కట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇలాంటి బౌల్ లాంటిది తీసుకొని ఫస్ట్ నేను స్వీట్ వేస్తాను అనమాట. బెల్లం వేస్తాను. బెల్లం వేసిన తర్వాత వాటర్ పోస్తాను ఇది కరగటానికి. ఓకే, జస్ట్ ఒకసారి ఇలా ఉప్పుతాను. అన్నీ దీంట్లో వేసి పెట్టుకున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా దాంట్లో వేస్తే ఎక్కువైతే తీయటం కష్టం కాబట్టి మనం స్లోగా ఇక్కడ దీంట్లో పెట్టుకొని దీంట్లోంచి వేయొచ్చాను. బెల్లం కరిగే లోపల ఇలాగా ఈ ప్లేట్ రెడీ చేసుకున్నాను. 2 యాపిల్స్, ఆరెంజెస్, బనానా అండ్ కొబ్బరికాయ దేవుడి దగ్గర ఇలా పెడదామని చెప్పి. ఓకే, ఇది ఆల్మోస్ట్ కరిగింది, ఇంకా కరగాలి, బట్ మిగతావి కూడా వేసేద్దాము. నెక్స్ట్ నేను బనానా వేస్తున్నాను, అరటిపండు అండ్ అలానే మామిడికాయ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెము కొబ్బరి వేస్తున్నాను. అండ్ చింతపండు, సాల్ట్ ఇంత పట్టదేమో, మేబీ ఇంత వేద్దాం అనుకున్నా. అండ్ మెంతులు, కారం కూడా కొంచెమే సరిపోతుంది. కొంచెం
కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. కొబ్బరి కొంచెం. ఓకే ఫ్రెండ్స్, కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనము దేవుడి దగ్గర పెట్టడానికి ఈ బౌల్లో పెడతాము. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా చేశాను. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఏది చేసినా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను.